హాయ్ వియర్స్, ఈరోజు నేను ఒబిసిటీ గురించి మీకు చెప్తాను. ఒబిసిటీ అంటే కనుక వెయిట్ ఎక్కువ ఉండటం, నార్మల్గా ఉండాల్సిన వెయిట్ కన్నా ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ అని కానీ ఒబిసిటీ అని కానీ అంటాము. అసలు మనం నార్మల్గా ఎంత వెయిట్ ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత వెయిట్ ఉండాలనేది మన హైట్ని బట్టి, మన వయసుని బట్టి నిర్ధారణ అవుతుంది. యూజువల్గా దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పి దాన్ని బట్టి మనం ఒబీసా, ఓవర్ వెయిటా అన్నది నిర్ధారణ అవుతుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ బిఎంఐ అనేది ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తాము అంటే కనుక వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఈ ఫార్ములా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్, సపోజ్ 5'1" ఉన్నారనుకోండి, 153 సెంటీమీటర్స్ మైనస్ 100 ఇంటూ 9/10 ఇంటూ 9/10 అనేది మన ఏజ్ కనుక 40 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే కనుక ఈ ఫార్ములాను వాడతాము. అదే అబౌవ్ 40 ఇయర్స్ ఉంటే కొంచెం మనకి ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో అప్పుడు మనం హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100. సో దట్ ఈస్ అవర్ ఐడియల్ వెయిట్. అంటే ఒక 153 సెంటీమీటర్స్ ఉన్న లేడీకి మైనస్ 100 చేస్తే 53 వస్తుంది. అంటే 53 ఈజ్ హర్ ఐడియల్ వెయిట్. దీనికి కొంచెం డీవియేషన్ అటు ఇటు ఉండొచ్చు. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనుకున్నాం కదా. ఇది నార్మల్గా 19 నుంచి 25 వరకు నార్మల్. సపోజ్ తక్కువ ఉందనుకోండి, లెస్ దెన్ 19 అంటే 18 అలా ఉందనుకోండి, అప్పుడు మనం వాళ్ళని అండర్ వెయిట్ అంటాం. అలాగే కొంచెం ఎక్కువ ఉందనుకోండి, సో 25 to 30 అలా ఉంది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాము. 30 కన్నా ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా అప్పుడు మనం ఒబిసిటీ అంటాము. అబౌవ్ 40 అలా ఉంటే కనుక వీ కాల్ ఇట్ ఎస్ మార్బిడ్ ఒబిసిటీ. సో ఈ ఒబిసిటీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నౌవేడేస్ యంగ్ గర్ల్స్, టీనేజర్స్, అడాలసెంట్లోని ఒబిసిటీ ప్రాబ్లం అనేది చాలా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఈ ఒబిసిటీ అదొక్కటే కాకుండా అది మిగతా సిస్టమ్స్ని కూడా మారుస్తుంది. సో దానివల్ల పీసీఓడి వస్తుంది, దానివల్ల ఎండోమెట్రియోసిస్ రావచ్చు. అట్లాగే ఒబీస్గా ఉంటే కనుక డయాబెటీస్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి మ్యారేజ్ అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఒబిసిటీని మనం డయాగ్నోస్ చేసుకోవటం, ట్రీట్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది ఒబిసిటీ అనేది ఆలోచిస్తే మనం దాన్ని బట్టి దాన్ని ప్రివెన్షన్ కానీ ట్రీట్మెంట్ని కానీ ఆలోచిద్దాము. ఎందుకు వస్తుంది? మోస్ట్ కామన్ కాజ్ మనకు అందరికీ తెలుసు, ఎక్సెసివ్ ఈటింగ్. సో డైట్లోని సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఉన్నా కానీ అవి మనకు చెప్పాలి అంటే కనుక జంక్ ఫుడ్, ఎక్కువ హై క్యాలరీ ఫుడ్స్ ఉండేవి మనకు తెలుసు. ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, డీప్ ఫ్రైస్, చిప్స్, ఎరేటెడ్ కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవటం వల్ల వెయిట్ అనేది పెరుగుతుంది. అలాగే లిమిటెడ్ ఎక్సర్సైజ్ ఆర్ నో ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. సో బాడీ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానం తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా క్యాలరీస్ అనేవి బాడీలో ఉన్నప్పుడు ఫస్ట్ డిపాజిట్ అయ్యేది ఫ్యాట్. సో ఈ రెండు కామనెస్ట్ కాజెస్, డైట్, ఎక్సెసివ్ ఈటింగ్ అండ్ రెడ్యూస్డ్ ఎక్సర్సైజ్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ఒబేసిటీ. సపోజ్ ఒక్కోసారి ఈ రెండు లేకపోయినా కూడా మనం ఒబేసిటీ చూస్తాము. దీనికి కారణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్లాండ్ అనేది తక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బాడీ తాలూకా మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది, అందువల్ల ఒబిసిటీ రావచ్చు. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్, బైబర్త్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, అప్పుడు కూడా ఒబిసిటీ ఉండొచ్చు. సమ్టైమ్స్ పీసీఓడి వలన ఒబిసిటీ రావచ్చు, ఒబిసిటీ వలన కూడా పీసీఓడి రావచ్చు. ఇట్స్ లైక్ ఎ విషియస్ సైకిల్. సో ఈ చైన్ని ఎక్కడో దగ్గర మనం బ్రేక్ చేయాలి. సమ్టైమ్స్ ఎక్సోజెనస్ యూసేజ్ ఆఫ్ హార్మోన్స్, ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్, కొన్ని కండిషన్స్కి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, లేకపోతే కొన్ని స్కిన్ కండిషన్స్ కానీ, ఎలర్జీస్ కానీ బయట నుంచి స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా ఒబిసిటీ వస్తుంది. దెన్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ పాయింట్, ఒబిసిటీని ఎలా ట్రీట్ చేయాలి మనం? ఫస్ట్ ఐడెంటిఫై ద కాజ్. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఓన్లీ, ఎక్సెసివ్ ఈటింగ్ అండ్ రిడ్యూస్డ్ ఎక్సర్సైజ్, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ డిజార్డర్ ఇన్ ద బాడీ లైక్ డయాబెటీస్, హైపోథైరాయిడ్? దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి మనం. కాజ్ ఆఫ్ ఒబిసిటీని డయాగ్నోస్ చేయాలి. అండ్ వన్స్ యూ డయాగ్నోస్, ట్రీట్ ద కండిషన్, ఆటోమేటికలీ ద ఒబిసిటీ విల్ కరెక్ట్. సపోజ్ డయాబెటీస్ లేదు, థైరాయిడ్ లేదు, అలాంటప్పుడు మనం డిఫరెంట్గా ఆలోచించాల్సింది లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ని మనం మోడిఫై చేయాలి. అంటే డైట్ కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. డైట్ కంట్రోల్ చేసినప్పుడు యూజువల్గా ఏదైతే కారణమో అది కట్ చేసుకోవాలి. అండ్ లో క్యాలరీ ఫుడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సలాడ్స్ కానీ, సూప్స్ కానీ,
అండ్ రెడ్యూసింగ్ ద కార్బోహైడ్రేట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు ద మెడికల్ ట్రీట్మెంట్, సపోజ్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసిన వెయిట్ తగ్గలేదు అనుకోండి, అప్పుడు మెడికేషన్ గురించి ఆలోచిస్తాము. యూజువల్గా ఈ మెడికేషన్స్ అనేవి లాంగ్ టైమ్ యూజ్ చేయాల్సి వస్తుంది, యూజువల్లీ అసోసియేటెడ్ విత్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఇది బాడీలో ఫ్యాట్ అబ్సార్ప్షన్ తగ్గిస్తుంది, దాంతోపాటు సమ్ ఎసెన్షియల్ వైటమిన్ అబ్సార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. సో మెడికేషన్ అనేది అసోసియేటెడ్ విత్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ ఆల్సో నాట్ దాట్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఒక 6 నెలలు వాడితే ఒక 2-3 కేజీలు తగ్గడం అట్లా జరుగుతుంది. సో మెడికేషన్ అనేది ఒబేసిటీకి అంత పెద్దగా యూజ్ లేదు. నెక్స్ట్ కమ్స్ సర్జరీ. మార్బిడ్ ఒబేసిటీ ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మనం మోడిఫై చేయలేకపోయినా, లేదు ఎంత డైట్ కంట్రోల్ చేసి ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ తగ్గనప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీస్ అనేవి చేస్తారు. ఇది యూజువల్గా సర్జన్స్ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కానీ, ల్యాబ్ సర్జన్స్ కానీ వీళ్ళు చేస్తారు. సో ఇది చేసినప్పుడు బాడీలో కొంచెం తినగానే వాళ్ళకి సెటైటీ వచ్చేస్తుంది, సో వాళ్ళు ఎక్కువ తినలేదు. సో ఆటోమేటిక్గా క్యాలరిక్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది, ఫ్యాటీ డిపోజిషన్ అనేది తగ్గిపోతుంది. సో ఒకప్పుడు బొద్దు అంటే ముద్దు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు మట్టుకు బొద్దు అనేది ముద్దు అనేది కాదే కాదు అసలు. ఎందుకంటే ఈ ఓవర్ వెయిట్, ఎడిపోసిటీ, ఒబేసిటీ అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. లాంగ్ టర్మ్లో చాలా మెటబాలిక్ డిజార్డర్స్ కూడా లీడ్ చేస్తుంది, ఎస్పెషలీ ఇన్ ద లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ కార్డియక్ డిసీజ్. ఇవన్నీ కూడా ఒబేసిటీ వల్ల వచ్చిన అనర్థాలు. సో ఒబేసిటీని ఐడెంటిఫై చేసుకుందాం, ఎర్లీగా ట్రీట్ చేసుకుందాం.